అందరికీ వందనాలు. యుద్ధం తర్వాత 13వ ఆదివారం నూతన శిక్షణలో ప్రతి దినం కూడా ప్రతి ఆదివారము ఆ పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని దేవునికి వందనాలు చేస్తూ, అదేవిధంగా మరి ఈ రోజున తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయోగా ఉన్న నూతన శిరోక్షేత్రం సంఘ యూత్ ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటుండగా ఆ పరిశుద్ధాత్మేయుడు యవనస్తుల బిడ్డలందరికీ కూడా తోడే ఉండి నడిపించుకున్నాక ఆమె ఈ సమయాన్ని ఎవరి బిడ్డలకు అందిస్తుంది. సకలాశి వరకు కరపుతున్నాము ప్రియ పరమేశ్వరునికి శ్రీకరమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చేసుకుంటున్నాము. గత ఆదివారం మొదలుకొని 7వ ఆదివారం వరకు మనకి కాచి కాబట్టి సజీవం లెక్కలో ఉంచడానికి మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ ఆదివారం సమయంలో మేము అడిగిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి నాకు వచ్చినట్టు పంపించడం వరకు మీకే వందనాలండి. ఈ అగస్టులోనైనా 4వ ఆదివారాన్ని ఈ చర్యగా చెప్పుకోవడానికి చుట్టుకోవడానికి మీకు వందనాలైనా ఈ కార్యక్రమమైనా అంతవరకు మీరు నిర్వహించి క్రమంగా పర్యాటన జరగడానికి సహాయం చేయండి. న్యూస్ సర్వే ద్వారా నేను కూడా మీరు బలపడి మీకు అర్థం ప్రవర్తించడానికి సహాయం చేయండి. అలాగేనా న్యూస్ సర్వే మీకు కొట్టడానికి సహాయం చేయండి. మాకు ఎప్పుడైనా ఆశీర్వాదపడడానికి సహాయం చేయండి. రోజు మీకు ఎవరైనా ఇక్కడ కావాల్సిన వాళ్ళని క్షేమంగా తీసుకున్నది ఈ కార్యక్రమం అంతట్లో మీరు మాకు నడిపించాలని వేడుకుంటున్నాం. మాట్లాడి Praise the Lord, church. Praise the Lord. Good morning. ఒకసారి అందరూ స్మైల్ తో గుడ్ మార్నింగ్ చెప్తాం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికి తెలిసి ఇవాళ ఈవెంట్ ఏంటో యూత్ సండే. ఓకే, సో ఇవాళ మీ అందరికి తెలిసి ఇవాళ ఈవెంట్ ఏంటంటే అయితే యూత్ సండే అంటే ఇంకా స్టేజ్ మీద వచ్చిన వాళ్ళు మాత్రమే యూత్ అని కాదు. ఎవరైతే హార్ట్ లో యూత్ అని ఫీల్ అవుతారో, యంగ్నెస్ ఫీల్ అవుతారో వాళ్ళందరూ యూత్. అయితే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే దేవుడి నామం ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి నూతన పరుస్తారు. విన్నారు ఎప్పుడైనా మాట నూతన పరచడం. కాబట్టి దేవుడు మనందరినీ కూడా నూతన పరుస్తారని నమ్ముతున్నాం. మనందరం కూడా ఇక్కడ యూత్ అని నేను నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నమ్మకపోతే మీరు యూత్ కాదంటే. అందరం కలిసి సాంగ్ షీట్ లో ఉన్నటువంటి ఫస్ట్ సాంగ్ అనుకున్నాం.
ఓకే, అయితే నేను ఎందుకు చిన్న విషయం చెప్తానమాట. సైన్స్ లో ఉందన్నమాట, ప్రతి జీవం గల ప్రతి ఒక్కటి అది ఏదైనా కావచ్చు రెసిప్రోకేట్ అంటే అది స్పందిస్తుంది అన్న. విన్నారు ఎక్కడ? జీవం గల ప్రతిదీ స్పందిస్తుంది అన్న. మన సంఘం సజీవమైన సంఘం అని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? మీరు వినలేరు అసలు. నమ్ముతున్న ప్రతి ఒక్కరు హల్లెలూయా. God is good all the time. That's song sheet note second song. ఒక హిందీ సాంగ్ ఉంది. అందరం కలిసి హిందీ సాంగ్ కూడా పాడుతాం. ఎందుకంటే మంత్ ఆఫ్ ఆగస్ట్ ప్రతి ఒక్క ఈవెంట్ మేము సెలబ్రేట్ చేస్తున్నాం. ఏమంటారు, ఇండిపెండెన్స్ డే కావచ్చు, ఫ్రెండ్షిప్ డే కావచ్చు, అంటే ఈ చేతిలో బ్యాండ్స్ ఉన్నాయి అందరికి. మీ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ అలాగే ఇవాళ స్పెషల్ ఏంటంటే రాఖీ పౌర్ణమి కూడా. బ్రదర్స్ ఫెస్టివల్, బ్రదర్స్ అందరికి సిస్టర్స్ అందరికి కూడా ఫెస్టివల్ విషెస్ చెప్తున్నాం.
So song number 2, Hindi song. God is good. All the time. God is good. Okay, ఒకసారి అందరూ చేరున్న ప్రతి ఒక్కరు ఒక్కసారి క్లాప్ కొడదాం. మనం క్లాప్స్ కొట్టి గ్లోరిఫై చేసేది ఇక్కడ దేవుడికి మాత్రమే మహిమ చెందాలి. అది మాత్రమే మాకు కాన్సెప్ట్ ఇవ్వాలి. ఇంకోటి కూడా క్లాప్స్ ఎందుకు కొట్టి ఎంకరేజ్ చేయించమని అనేది ముందు మనం తెలుసుకుందాం. అదేవిధంగా సాంగ్ షీట్ నుంచి థర్డ్ సాంగ్, ఇది ఒక ఇంగ్లీష్ సాంగ్. మనందరికీ తెలుసు
ఏసే మార్గము కాబట్టి ఏసే మార్గము కదా. ఆ వాక్యాన్ని ఇంగ్లీష్ లో ఇక్కడ ఒక సండే స్కూల్ సాంగ్ ఏంటి కానీ మనందరికి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్, చిన్న సాంగే. సాంగ్ చాలా మందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళు దయచేసి క్లాస్ కొట్టానా మాతో పాటు మీరు కూడా ఆరాధనలో ఉండాలని ఈ వర్షిప్ ప్రైజ్ వర్షిప్ లో మీరు కూడా ఇన్వాల్వ్ కావాలనుకుంటున్నాను. God is good All the time. all the time. God is good. Blind man supply the holy ground. Blind man supply the holy ground. Blind man supply the holy ground. Show me the way. Show me the way. Show me the way. The way we go. Jesus is the way. Jesus is the way, right? Jesus is the truth. Jesus is the life. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము. నమ్ముతున్నారు అందరూ? ఆమె మీ అందరికీ దేవుడు ఇంకా అధికంగా బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా లాస్ట్ సాంగ్ మనం ఆరాధనకి మొదలు ఒక చిన్న మనందరికీ తెలిసినటువంటి సాంగ్ అంటే కలిసి పాడుకుందాం. ఇంతవరకు మీకు తెలియని సాంగ్సే పాడవచ్చు, బట్ ఇప్పుడు మాత్రం మనందరం కలిసి పాడాలని నిన్నే ప్రేమితులు మీ అందరికీ తెలిసిన పాట.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామున నీ వెలుగును నీ సత్యంలో బయలుదేరి చేయము. అవి నీకు త్రోవ చూచము. అవి నీ పరిశుద్ధ పర్వతములను నీ నివాస స్థలములకు నన్ను తోడుకుని వచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషాలు కలిగించే దేవుని వద్దకు చేరుదు. దేవ నా దేవ సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ప్రభువులను ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటున్నాం.
దీనులము పాపులము మేము స్వాభావికంగా పాపులమని అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధంగా పాపం చేసుకుని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము నీ కృపను వెలుగుచు వేడుకొనుచు నీకు లేని కనికరం గల నీ ఎదుట ఆశ్రయముకై వచ్చుచున్నాము. మా సమస్త పాపములు క్షమాపణ దయచేయండి. నేను మీ కృప చేత కోరినట్టు మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మనకు కనికరించి మన కొరకు చనిపోవటమే తన ఏక కుమారుడిచ్చి ఆయన మూలన మన పాపములను క్షమించుచున్నాడు. ఆయన నామమునందు విశ్వాసించు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడు. శ్రీకారం తర్వాత 13వ ఆదివారం ఏర్పాటు చేయడం ప్రారంభించారు. యెహోవా నీ నిబంధన జ్ఞాపకం చేసుకోవడం, నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరలేదు. దేవా లేము, నీ వ్యాజ్యము నడుపుము, నీ వేరులు చేయు గండానికి మరవకు. దేవా నీవు నిత్యము మమ్మల్ని విడనాడితేమి, నీవు గొడ్డలి మీద నీ కోపం పొగరాజుచున్నదేమి.
స్వశక్తి గల నిపుణుడైన దేవా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమయు మాలో వృద్ధి చేసి నీవు వాగ్దానం చేసినది పొందులాగా నీవు ఆజ్ఞాపించే వాటిని మేము ప్రేమించినట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడి యుగములు జీవించుచు పాలించుచు ఉన్నది నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం కలిసి చదువుకున్నాం. మొదటిగా పాత నిబంధన పాఠ్యభాగం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం నుండి 27వ వచనం వరకు పల్లవి ఎప్పుడు చదువుకున్నాం. తర్వాతి 13వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం నుండి 27వ వచనం వరకు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం ప్రారంభం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొను, బుద్ధి సంపాదించుకొను. నా నోటి మాటలను మరువకును, వాటి నుండి తొలగిపోవును. జ్ఞానమును విడువక విమ్మిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనిటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొను. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మానిక కట్టును, ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము గట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొను, అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉన్నది. భక్తిహీనుల త్రోవను చేరకును, దుష్టుల మార్గమున నడవకును. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగును, దాని నుండి తొలగి సాగిపోను. అట్టి వారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయినిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు,
బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. పట్టపగలు వరకు రేకులో వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమైనది. తాము దేని మీద పడున్నది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపును, నా వాక్యములకు నీ చెవియకు. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకు. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొను. దొరికిన వారికి అది జీవము, వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడవలను. నీవు నడుచు మార్గమును సరళము చేయు. అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములను. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగదు. నీ పాదమును కీడులకు దూరముగా తొలగించుకోను. ఈ వాక్యం ఇంత పర్యంతం. పరిశుద్ధుడవగు దేవా, పావనశరకుడ దేవా, పావన భాగ్య దేవా, మామను కనికరించు. మన మధ్య ఉన్న దీపో వచ్చేటట్టు నిందాన్ని వినిపిస్తుంది.
Cristo आराधना आराधना यीशु आराधना आराधना Cristo आराधना आराधना यीशु आराधना नी आराधना हृदय आराधना नी आराधना సీతారణాదములో స్తోత్రము చేయుదములో సంబుర సీతారణాదములో వినిగి నలిగిన హృదయములో ఆరాధనకు యోగ్యుడవు వినిగి నలిగిన హృదయముతో Cristo आराधना आराधना यीशु आराधना आराधना Cristo आराधना आराधना यीशु आराधना नी आराधना हृदय आलापना नी आराधना हृदय आलापना आत्मतो सत्यमुतो आत्मतो सत्यमुतो आराधिంచెదను ఆరాధించెదను 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 ఆరాధన క్రీస్తు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన క్రీస్తు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దీపు. రెండవదిగా మనం అందరం కలిసి పత్రికా పాఠ్యభాగము 1 పేతురు 2వ అధ్యాయం 1-10 వచనాలు హర్షిత వచ్చి మనకు చదివి వినిపిస్తుంది. ప్రభు దయాళుడు మీరు రుచి చూడి ఉన్నాయి కదా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషాధారణను అసూయను సమస్త దూషణ మాటలను అని కొత్తగా జన్మించే శిశువులను పోలేని వారు నిర్మలమైన వాక్యమును పాల వల్ల రక్షణ విషయములను ఎదుగు నిమిత్తము
ఆ పాలనను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినయు అమూల్యమైన సజీవమైన రాయయుగా ప్రభువునకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలంగా ఆత్మ సంబంధమైన బలులు నడిపించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళను ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమైన ఏర్పరచబడినను అమూల్యములుగా మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచి వారు ఏ మాత్రమును సిగ్గుపడరు అను మాట లేఖనమందు రాయబడుచున్నది. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వారు. విశ్వసింపబడి వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయనే, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయనే. కట్టువారు వాక్యమున కవిదులై తొట్టిల్చున్నారు, దానికే వారు నియమింపబడినారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయే నిమిత్తము ఏకవచనపరి వంశమును రాజులైన యాజకములను పరిశుద్ధ జనమును దేవుని సొత్తై ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజలు ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతుంది. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడినైతుంది. ఇప్పుడు మన మధ్య సుమంత్ గారు వచ్చి ఒక పాట నేర్పిస్తారు. స్తుతి గీతము నీకే స్తోత్రాకుడా కీర్తించెద నిన్నే నా యేసయ్యా. స్తుతి గీతము నీకే స్తోత్రాకుడా కీర్తించెద నిన్నే నా యేసయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నడిపించగా అమరమై పోషించగా
యేసయ్యా నా 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 యేసయ్యా సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 24 వర్షం నుండి 47 వర్షం వరకు సహాయం చదువు. యూత్ సేవకులకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను 9:24 నుండి 41 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. కాబట్టి వారు వృద్ధివారై ఉండిన మనుషుని రెండవ మార్లు పిలిపించి దేవుని మహిమపరచము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదామని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాదో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదు, నేను వృద్ధివాడై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. అందుకు వారు ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఎలాగో తెలిసినని మరలా వాడిని అడగగా, వాడు ఇందాక మీతో చెప్పింది కానీ మీరు వినకపోతే మరెందుకు మరలా వినగూరుచున్నారు, మీరు ఆయన శిష్యులకు కోరుచున్నారా ఏమి అని వారితో అనను. అందుకు వారు నీవే వారి శిష్యుడము, మేము మోషే శిష్యుడము, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము కానీ వీడెక్కడి నుండి వచ్చినో ఎరగమని వారిని దూషించేది. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగకపోకుండా ఆశ్చర్యమే,
ఆయన నా కనులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదును. ఎవరైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించెను. పుట్టుగుడ్డి వాని కనులు ఎవరైనాను తెరిచినట్లు లోకములో పుట్టినప్పటి నుండి వినపడలేదు. ఈయన దేవుడి యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయలేరని వారితో చెప్పాను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వారితో చెప్పి వారిని వెలివేసింది. పరిచయులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నది ఆయనే అనను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వాసం ఉంచుచున్నానని చెప్పి ఆయనను నొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలను తీర్మానం నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నానని చెప్పాను. ఆయన ఇద్దరున్న పరిచయంలో కొందరు ఆ మాట విని, మేము గుడ్డివారమా అని అడిగారు. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవను, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పవలచున్నారు కాబట్టి మీ పాపము వేసి ఉందని చెప్పాను. భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి గల ఎక్కడైన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన పరిశుద్ధాత్మ గర్భం ధరింపబడి కన్యైన మరియ పుట్టి ప్రతిపిలాతు అధికారాన్ని శ్రమపడి శిలువవేయబడి చనిపోయి సమాధి చేయబడినది, మనుషులలోకం చనిపోయిన వారు తెలియజేసి పర్వతాన్ని పెట్టి చదువు కూర్చొని ఉన్నాడని చదివేలను మృతులను తీర్పు చేశాడు. అంతమంది వచ్చిన నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సంఘము, పరిశుద్ధ సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానం, నిత్య జీవం నమ్ముచున్నాను. ఆమేన్. ఇప్పుడు మన మధ్య ఉన్న పల్లవి వచ్చి చక్కటి పాడి వినిపిస్తుంది. My Savior, Redeemer, lifted me from the miry clay, Almighty, forever. I will never be the same, 'cause you came near. From the everlasting to the one we live, the Father's only Son. And you live, and you died, and you rose again on high, and you opened the way for the world to live again. Hallelujah, for all you have done. Hallelujah, for all you have done. And you live, and you died, and you rose again on high, and you opened the way for the world to live again. Hallelujah, for all you have done. Hallelujah, for all you have done. 'Cause you came near from the everlasting to the very near, the Father's only
మరి తన జీవితంలో జరిగిన మేలుని మనందరితో షేర్ చేసుకోవడానికి మరి ఒక సాక్ష్యంతో మరి అలేఖ్య మన మధ్యలో రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ సమయాన్ని అలేఖ్య పిలుస్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. సో ఎప్పటి నుంచో చెప్పాల్సిందే సాక్ష్యం, బట్ మేబీ నేను చేసిన వర్క్ రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పాలి అని అనుకున్నారేమో, ఎప్పుడు చెప్తున్నాను. సో నా ఇంటర్న్షిప్ వచ్చినప్పుడు నేను మీ అందరికీ చెప్పాను కదా, ఒక మంచి కంపెనీలో ప్లేస్ అయ్యాను యాజ్ అన్ ఇంటర్న్ అని. అంటిల్ అన్లెస్ ఇంటర్న్షిప్ అంటే MBA ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి మధ్యలో వీ హ్యావ్ టు డూ ఇంటర్న్షిప్. ఒక కంపెనీలో 2 months వరకు ఇంటర్న్షిప్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. సో అలా దానికి ముందే రిక్రూట్మెంట్స్ ఉంటాయి, చేస్తూనే ఉంటారు. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఫస్ట్ ఇయర్ లో ప్లేస్మెంట్స్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ కంపెనీ ఇట్ వాజ్ వచ్చిందండి సన్ఫార్మా అని. ఉన్న కంపెనీస్ అన్నిట్లో ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ. సో ఉన్న 30 students లో I was the first to be placed in that company. And then place ఏదైనా సరే అండి, if I'm going to do something new thing అని ఏదైనా చేసే ముందు the only thing I do is మార్నింగ్ డాడీ మమ్మీకి కాల్ చేసి ఫస్ట్ ప్రే చేసుకుంటాను, తర్వాత డాడీ మమ్మీకి కాల్ చేస్తాను. అండ్ ఒక ప్రే చేసుకునేటప్పుడే పాజిటివ్ ఇది అనేది వచ్చేస్తుంది, సంథింగ్ గుడ్ అవుతుంది అని. సో బై గాడ్స్ గ్రేస్ ఐ వాస్ ప్లేస్డ్ ఇన్ సన్ఫార్మా. అండ్ June 4th నేను వెళ్ళాను, ముంబై లొకేషన్. నేను ఎప్పుడూ అవుట్ ఫ్రమ్ మై పేరెంట్స్ నేను ఉండలేదు. ఐ వాస్ అంటే హాస్టల్ ఇల్లు షిఫ్ట్ అయ్యేదాన్ని, కానీ ఐ వాస్ 2 months వరకు కంటిన్యూస్గా ఉండాలన్న థాట్ నాకు చాలా భయం వేసింది. బట్ అప్పుడు కూడా ఓకే ఉంటారు తోటి అది ఇది కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ముంబై అకామిడేషన్ చాలా ప్రాబ్లం. ఎలా అంటే మీకు ఒక 1 month కి లిటరలీ 10,000 ఖర్చు అవుతుంది ముంబైలో. అకామిడేషన్ ఉండాలి, 10,000 ఓన్లీ అకామిడేషన్, ఫుడ్ అండ్ ఆల్ ఇంకా మళ్ళీ సపరేట్ ఉంటుంది. సో వెళ్ళాను, 1 week డాడీ కూడా వచ్చారు. 1 week గెస్ట్ హౌస్ అని చెప్పారు, కంపెనీ వల్ల గెస్ట్ హౌస్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి అకామిడేషన్ ఎలా, ఇంత మనీ పెట్టాలా ఉంటుంది కదా, ఇంత పెట్టాలి. నాకు వచ్చే స్టైఫండ్ కంటే నేను ముంబైలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ అనే భయం నాకు ఉండేది. అంత వేరే నా ఫ్రెండ్స్ అందరికీ వేరే కంపెనీస్లో ప్లేస్ అయ్యి వాళ్ళంతా పెట్టేయలేదు. బట్ నాకు చాలా భయం ఇస్తారు, ఇంత పెట్టాలి ఇప్పుడు ముంబైలో, ఖర్చు ఇంత ఉంటుంది అని. సో నాకు ఇంకా ప్రాజెక్ట్ అసైన్ చేయలేదు. 1 week అంతే ఖాళీగా ఉన్నాము. కంపెనీకి వెళ్ళడం, గెస్ట్ హౌస్కి వెళ్ళడం, కంపెనీ గెస్ట్ హౌస్ అయింది. 1 week తర్వాత నాకు పిలిచి నాకు ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ మీకు అది ఇది అని చెప్పారు. మాకు 8 locations ఇచ్చారండి ప్రాజెక్ట్ పర్పస్. అప్పటివరకు నాకు తెలియదు ఏ లొకేషన్స్ అని. అండ్ బై గాడ్స్ గ్రేస్ మాకు ఐడియా వచ్చి నేను హైదరాబాద్ వెళ్ళను, హైదరాబాద్లో నువ్వు వర్క్ చేయి అని చెప్పారు. హైదరాబాద్ అండ్ కోల్కతా 2 places ఇచ్చారు. సో నీకు హైదరాబాద్ కంఫర్టబుల్ ఉంటుంది కదా, నా వర్క్ ఎలా ఉంటుంది అంటే ఐ హ్యావ్ టు మీట్ 180 doctors, ఒక 20 daysలో 180 doctors. సో వెళ్ళి డాక్టర్స్ని కలవాలి, మీకు వర్క్ కొత్తది తెలీదు, సో మీరు వెళ్ళి డాక్టర్స్ని కలవాలి, ముందు నువ్వు హైదరాబాద్ వెళ్ళు, సో అది నీకు ఐడియా వస్తుంది అని చెప్పారు. అయిపోయింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ముంబైలో ఉండాల్సిన అవసరం లేదు. 1 week ఎక్స్టెండ్ అయింది. 1 week హైదరాబాద్కి వెళ్ళాలి కాబట్టి అకామిడేషన్ ఇవ్వరు అని చెప్పేసి ఫ్రీ అకామిడేషన్ నాకు మళ్ళీ ముంబైలోనే దొరికింది ఆ 1 week వరకు. నాట్ ఓన్లీ ఫుడ్ కోసం నేను ఖర్చు పెట్టాలి. సో అక్కడ మనీ తక్కువ, అంటే నాతో 3 ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఐ వాజ్ హ్యావింగ్ లెస్ స్ట్రెస్ మనీ విషయంలో కానీ ఏ విషయంలో. ఆ తర్వాత ఒక 1 week ముంబైలో అయిపోయింది. అండ్ దెన్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని ముంబై నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేశాను. ఆ ట్రావెల్ చేసే ప్రాసెస్లో కూడా వాట్ ఐ థాట్ ఇస్ నేను ముంబైలోనే ఉండిపోవాలి ఒక 2 months వరకు అనుకుని చాలా లగేజ్ తీసుకొని వెళ్ళాను. సో ట్రావెల్ చేసే ప్రాసెస్లో కూడా నేను ఉన్న అకామిడేషన్ నుంచి రైల్వే స్టేషన్కి రావాలంటే చాలా టైం పడుతుంది. అండ్ లగేజ్ కూడా నా దగ్గర చాలా ఉంది. అండ్ నైట్ ఆల్మోస్ట్ 11:30 ఆ టైంకి. ఆ టైంలో కూడా ఫుల్ లగేజ్ ఉంది. క్యాబ్ డ్రైవర్ చూసి ఆయన నా లగేజ్ ఆయనకి ఏమనేమో ఆయన అర్థం చేసుకొని నా లగేజ్ రైల్వే స్టేషన్ వరకు తెచ్చారు. నేను అప్పటికి అరే ఇంత లగేజ్ ఎలా మోసుకొని వెళ్ళలేదు. లోపలికి రాగానే ఐ డోంట్ నో ఫ్రమ్ సమ్వేర్ ఒక అతను వచ్చారు, వచ్చి
ఆయనని మళ్ళీ నా లగేజ్ నేను తీసుకుని మోసుకొని వెళ్తాను అమ్మని లగేజ్ అని చెప్పేసి ఈ స్టెప్స్ అంతా పైకి ఎక్కించి కింద దిగేసి ఆయన నా లగేజ్ మోసాను, ఓన్లీ జస్ట్ నా బ్యాగ్ మోసుకొని వచ్చాను. ఐ డోంట్ నో ఫ్రమ్ సమ్వేర్ హీ కేమ్. నేను అంటే ఆలోచన అవన్నీ చిన్న చిన్న థింగ్స్ అయి ఉండొచ్చు. ఇట్ ఆల్ మేక్ మీ రియలైజ్ దట్ సమ్మర్ ఈస్ ఆల్వేస్ విత్ మీ. నేను ఒకదానే కాదు, నాకు సపోర్ట్ ఉండే అని చెప్పి. అండ్ ఫ్రమ్ ముంబై టు హైదరాబాద్ సేమ్ రీచ్ అయ్యాను. అండ్ ఐ హ్యావ్ టు డూ మై వర్క్. హైదరాబాద్లో నేను వర్క్ చేయాలి, ఒక 80 డాక్టర్స్ని కలవాలి. ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళి బోనఫైడ్ అవన్నీ తీసుకున్నాను. అండ్ నేను కలిసే ప్రాసెస్లో డాక్టర్స్ని నేను ఐ షుడ్ నాట్ టెల్ దట్ నేను సన్ఫార్మా కంపెనీ నుంచి వస్తున్నానని చెప్పకూడదు, అది స్టూడెంట్ అని చెప్పాలి. అది బిగ్గెస్ట్ టాస్క్ అండి. మీకు తెలుసు తెలీదో డాక్టర్స్ స్టూడెంట్స్ని అస్సలు ఎంకరేజ్ చేయరు. ఎలా అంటే నాకు ముఖం మీద నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు వెళ్ళిపో, అసలు నేను నీకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నట్టు. మనకు కనిపించేంత స్వీట్గా అయితే అసలు డాక్టర్స్ ఉండరు, మాతో చాలా రూడ్గా ఉండేవాళ్ళు. నా ఫస్ట్ డే అయిపోయింది. సెకండ్ డే ఐ వాజ్ ట్రావెలింగ్. మార్నింగ్ రెడీ అయ్యి వెళ్తున్నాను, ఇంకా అందరినీ డాక్టర్స్ ఇప్పటి నుంచి సీరియస్గా కలవాలి అని. ఇట్ వాజ్ ఆన్ June 19. అండ్ నా టార్గెట్ 80 డాక్టర్స్ని హైదరాబాద్లో కలవాలి, దాని తర్వాత కోల్కతాకి వెళ్ళాలి. June 19th ముందు రోజు 18th ఐ వాజ్ డిస్కసింగ్ ఇంట్లో వాళ్ళతో కోల్కతా అకామిడేషన్. హైదరాబాద్ అక్కడ నేను కోల్కతా వెళ్ళాను. సో కోల్కతా అకామిడేషన్ ఎలా, కోల్కతాలో ఎలా, కోల్కతా డిఫరెంట్ సిటీ, చాలా పాపులేటెడ్ సిటీ అని భయపడుతూ ఉన్నాను ఎట్లా ఉండగలుగుతా అని చెప్పేసి. 19th రోజు నేను వెళ్తున్నాను, అకామిడేషన్ ఇంకా ఫిక్స్ అవ్వాలి. 19th రోజు ఇంకా టికెట్స్ ఇంకా కోల్కతాలో ఫిక్స్ అయిపోదాము, అకామిడేషన్ ఫిక్స్ చేసేద్దాము అంటే మార్నింగ్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వెళ్తున్నా దాతు నగర్ దగ్గర అనుకున్నా. యాక్చువల్లీ ఆ ముందు రోజే సరేనా హైదరాబాద్ నుంచి ముంబై నుంచి హైదరాబాద్ వస్తే కార్లో అన్నాడు అనమాట, హెల్మెట్ పెట్టుకో లేకపోతే ఫైన్ పడింది, ఆల్రెడీ 1500 మీద ఫైన్ ఎంతో పడింది. జనరలీ హెల్మెట్ పెట్టుకోవాలి రాగా. అండ్ ఓవైసీ హాస్పిటల్కే కదా, ఓవైసీ కదా, దగ్గరే కదా, హెల్మెట్ ఎందుకులే అనుకునే థాట్ ఉండేది. కానీ ఐ డోంట్ నో సనీలో చెప్పాడు డాడీకి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకో అన్నారు. ఆ రోజు నేను హెల్మెట్ పెట్టుకున్నా, వెళ్తున్నా, డ్రైవ్ చేస్తున్నా. ఎందుకు స్కిడ్ అయిపోయాను. నేను స్పీడ్ మీద ఉన్నా బాగానే. నేను డాక్టర్స్ని కలవాలి, తొందర ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని థాట్ తోటే ఉన్నా, మంచి స్పీడ్ మీద ఉన్నా. ఎవరు నన్ను వచ్చి కుదరలేదు, నేనే పడ్డా. నా బండి ఇక్కడ ఉంటే నేను 1 కిలోమీటర్ దూరం ఉన్నా. లక్కీది తలకి ఏం కాలేదు, ఓన్లీ చేయికి అండ్ కాళ్ళకైంది. 2 minutes నేను పోస్ట్లో లేను. ఏం తెలియలేదు ఆ టైంకి. మా అమ్మ కదా కాల్ చేద్దామంటే నేనేం రియలైజ్ అయ్యానంటే చిన్న దగ్గరలే కదా, మళ్ళీ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళ మీద టెన్షన్ పడడము, నేనే అయిపోతాను హాస్పిటల్కి. అయిపోయిన తర్వాత తొందరగా క్యూర్ చేసేసుకొని మళ్ళీ డాక్టర్స్కి కలవడానికి వెళ్దాం అనుకున్నా. 2 minutesలో ఎవరో వచ్చారు, నన్ను తీసుకున్నారు, మళ్ళీ ఇక్కడ హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళకి కాల్ చేయంటే నాకు మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పాలి, టెన్షన్ పెడతారు, అవసరం మార్చిన దెబ్బలే కదా అని అంటే. మా అన్న కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఆర్సీలో కాల్స్ కాదు కదా. సో నా ఫ్రెండ్కి కాల్ చేస్తే తను వచ్చారు. అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్లో 3 minutes ఏమవుతుందో అర్థం కాదు. 3 minutes లాస్ మై సెన్సెస్. చాలా పెయిన్ఫుల్ ఉండే, బట్ ఐ కుడెంట్ టెల్. ఇంట్లో ఏడుద్దామన్నా నేను తొందరగా ఏడవను. చాలా పెయిన్ఫుల్ ఉండే. అరే ఇప్పుడు డాక్టర్స్ని ఎలా కలవాలి, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, అది ఇది అనుకున్నా. డాడీ ఏమో కోల్కతా అవుతూ ఏమవుతూ చాలా దెబ్బలు తాగాయి. బయటికి చెప్పుకోలేకపోతున్నా కానీ చాలా పెయిన్ ఉండే. తర్వాత వాళ్ళకి కాల్ చేస్తే సరే అమ్మా అని కోల్కతా అవుతూ హైదరాబాద్లోనే డాక్టర్స్ని కంప్లీట్ చేయి అని చెప్పారు. అండ్ నాకు యాక్సిడెంట్ అంటే కోల్కతా క్యాన్సర్ అయిన హ్యాపీనెస్ అది ఉండే. ఐ వాజ్ హ్యాపీ, ఫైన్, కోల్కతా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉన్నాయి. కోల్కతా ఇంకా పక్కన పెట్టి నా పెయిన్స్ చాలా టూ మచ్ ఉండే. అండ్ డాక్టర్స్ని కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే నీకు ఓన్లీ దెబ్బ తాగడానికి 1 month పడుతుంది, ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే కూర్చో అని చెప్పేసి. అండ్ ఆ టైంలో బయటికి చెప్పలేము కానీ లిటరలీ ప్రేయింగ్ అనమాట, తొందరగా క్యూర్ అయిపోవాలి. వాళ్ళు ఆల్రెడీ నేను కోల్కతా కన్సెషన్ ఇచ్చారు, కోల్కతా అవసరం లేదు, హైదరాబాద్లోనే చేయాలి. సో హైదరాబాద్లోనే డాక్టర్స్ని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి 1.5 week మమ్మీ నాకంటే వాళ్ళే ఎక్కువ పెయిన్ ఫీల్ అయి ఉంటారు. మమ్మీ వదిన అందరూ కూర్చొని ఆయింట్మెంట్స్ అవన్నీ రాసి ప్రేయర్స్ వల్ల అన్నిటి వల్ల 19th యాక్సిడెంట్ అయితే 26 వాజ్ మై బర్త్డే. అండ్ మళ్ళీ 26కి నేను మళ్ళీ ఫీల్డ్లో ఉన్నా. ఐ వెంట్ టు మీట్ డాక్టర్స్. అంటే అంత తొందరగా గాడ్ హెల్ప్ మీ క్యూర్ అవ్వడానికి ఇవన్నీ.
క్యూర్ అని కాదు కానీ పెయిన్ ఉండేది, బట్ ఐ వాస్ హ్యావింగ్ దట్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది కానీ లేదు డాక్టర్స్ని కలవాలి అని చెప్పి వెళ్తుండే. యాక్సిడెంట్ అయిపోయింది, కోల్కతా అయిపోయింది. ద హార్డెస్ట్ టాస్క్ వాస్ మీటింగ్ డాక్టర్స్. బీయింగ్ అన్ ఎంబీఏ స్టూడెంట్, నన్ను క్లర్క్స్ ఎవరైతే ఉంటారో బయట ఉన్న వాళ్ళు, వాచ్మెన్స్ వాళ్ళందరూ ఎందుకు వచ్చినామమ్మా గెట్ అవుట్ అంటుండే ఫస్ట్ 1 week. అయిన తర్వాత ఎందుకు మా రీజనల్ మేనేజర్కి కాల్ చేశాను, హీస్ క్రిస్టియన్. ఆయన ఏంటో అయినా నా డాక్టర్స్ ఇచ్చిన లిస్ట్ కూడా ఒక 3-4. మా వర్క్ ఏంటంటే డాక్టర్స్ని వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆన్సర్, మేము అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ టైం ఇవ్వరు. అండ్ నాకు ఇచ్చిన లిస్ట్లో అన్ని టాప్ హాస్పిటల్స్, అపోలో, కామినేని, ఓవైసీ. బై గాడ్స్ గ్రేస్ అతను ఒక సేల్స్ మేనేజర్ నెంబర్ ఇచ్చారు, అండ్ హీఈస్ మై సీనియర్ ఇన్ బీ ఫార్మసీ. సో నాకంటే తనే ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళు, నా టార్గెట్ అయిపోవాలి. తనకు ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది. నేను కట్టి చేతులతో వెళ్తే క్వశ్చన్ అడుగుతుంటే నువ్వు హాస్పిటల్కి వచ్చావు కదా, నీకు ట్రీట్మెంట్ చేయాలని, నాకు ఆన్సర్స్ ఇచ్చాము నీకు ట్రీట్మెంట్ చేయాలి, బయట కూర్చున్నాను. సో ఎవరైతే నా అసిస్ట్ చేస్తున్నాడో అతను బీఫార్మసీ సీనియర్. సో ఇంకా నా జూనియర్ కదా హెల్ప్ చేయాలి అని చెప్పేసి he gave me 6 more contacts. So atla I have to meet 180 doctors, and in the process I met 194 doctors with this broken hand, with this broken leg. 180 doctors ki kavalsini I met 194 doctors. And doctors ni kalavadam oka aithe every 1 week I have to send reports. Na collect chesina data malli nenu confirm ki reports పంపిస్తూ ఉండాలి. సో చాలా స్ట్రెస్ఫుల్ ఉండే, బట్ ఉన్న ప్రాసెస్ అంతట్లో ఐ వాస్ హ్యావింగ్ సమ్ మెంటల్ స్ట్రెంత్. ఐ డోంట్ నో, వేరే నా ఫ్రెండ్స్తో కంపేర్ చేస్తే వాళ్ళ వర్క్ చిల్ ఉండే, వాళ్ళు కూడా లైట్ ఉండే, కానీ ఐ వాస్ హ్యావింగ్ మోర్ స్ట్రెస్. ఎందుకు ఇంత స్ట్రెస్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాస్ హ్యావింగ్ దట్ మెంటల్ స్ట్రెంత్, చేయాలి అని. నేను డాక్టర్స్ ఒక్కరోజు 10 డాక్టర్స్ నేను టార్గెట్ పెట్టుకునేదాన్ని. నాకంటే మా డాడీ ఎక్కువ టెన్షన్ పడేవారు, రాగానే ఎంతమంది డాక్టర్స్ని కలిసారు అని చెప్పేసి. దట్ బూస్టెడ్ మీ అప్, లైక్ ఎక్కువ కలవాలి అని. డాక్టర్స్ని కలవడం అయిపోయింది, అండ్ దెన్ అగైన్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు ముంబై. మళ్ళీ ఒకదాన్నే జరిగింది లైఫ్లో. నేను ఎన్నిసార్లు ఒకదాన్నే చేసి ఉన్నాను, అండ్ చేసిన ప్రతిసారి నేను హైదరాబాద్ నుంచి ముంబై ఫ్లైట్లో వెళ్ళాను. ఫస్ట్ టైం నేను ఒకదాన్నే ఫ్లైట్లో వెళ్ళా. ఫస్ట్ టైం అక్కడ నుంచి వెళ్ళడం, ఫస్ట్ టైం ట్రైన్లో వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళడం ఫస్ట్ టైం వెళ్ళా. పేరెంట్స్తో వెళ్ళడం డిఫరెంట్, అన్ని డాడీ చూస్తున్నారు, పట్టించుకునే వాళ్ళు కాదు, వెంట వెళ్ళేవాళ్ళు. కానీ ఈసారి వెళ్ళడం ఫస్ట్ టైం వెళ్ళా. వెళ్తుంటే టికెట్ దగ్గర నాకు లేట్ అయింది. ముందుకు వెళ్తుంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వస్తుంది, మళ్ళీ ముంబై వెళ్ళాలి, మళ్ళీ వర్క్ ఉంటుంది, అది నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అండ్ దేర్ కమ్స్ అగైన్ వన్ పర్సన్ హూ హెల్ప్ మీ అలాట్. హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఫార్మా కంపెనీ. అంటే ఆయన ఎందుకు హెల్ప్ చేస్తున్నారు, నా బ్యాగ్ మళ్ళీ ఆయనే వస్తారు. పెద్ద అతను, ఆయన విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చారు. నేను కూడా ఫార్మా బ్యాక్గ్రౌండ్ అమ్మా, ఒక కంపెనీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాను. హీ వాస్ క్యారింగ్ మై బ్యాగ్, గేట్ నెంబర్ ఆయన చూపించారు. నేను ఎక్కేంత వరకు నువ్వు ఎక్కుతున్నావు, ఎందుకు వచ్చారో ఎందుకు మాట్లాడారో కూడా తెలియదు, కానీ he was helping me a lot. అండ్ హైదరాబాద్ నుంచి ముంబై వచ్చినాను. ముంబై వచ్చిన తర్వాత వాట్ ఐ థాట్ వాస్, ఇక్కడ వర్క్ కొంచెం తక్కువ ఉంటుంది ఫీల్డ్ వర్క్ తో కంపేర్ చేస్తే అనుకుంటే. ఇక్కడ ఫీల్డ్ వర్క్ అంటే డబుల్ వర్క్ ఉండేది. ఆల్మోస్ట్ మార్నింగ్ 9 o'clock 10 o'clock ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ ఒక 8 o'clock వస్తే మళ్ళీ 2 o'clock వరకు వాళ్ళు ఇచ్చే వర్కే ఉంటుంది. వర్క్ అలా వర్క్ ఇచ్చేవారు. ఆ టైంలో కూడా ఐ డోంట్ నో ఫ్రమ్ సమ్వేర్ ఐ వాస్ హ్యావింగ్ దట్ మెంటల్ స్ట్రెంత్. లేదు చేయగలుగుతాను, ఏం చేసేద్దాం ఏముంది. అండ్ ద బెస్ట్ థింగ్ ఐ డిడ్ ఇన్ దోస్ డేస్, నాకు దూరం ఉంటున్న అలా బాగా ఉండేది. అట్ ద సేమ్ టైం మార్నింగ్ లేచి ఫస్ట్ జైపాల్ గారి మెసేజెస్ వినేదాన్ని, వర్షంలో పెట్టుకొని వింటూ ఉండేదాన్ని ఆ మెసేజెస్. అండ్ ఒక వర్క్ వెళ్ళే ముందు నా రూమ్మేట్ కూడా క్రిస్టియన్ అనమాట, ఇద్దరం కూర్చొని ప్రేయర్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. అండ్ మేబీ దాట్ గేవ్ మీ మోర్ మెంటల్ స్ట్రెంత్ అండ్ ద వర్క్ ఐ హ్యాడ్. అది అయిన తర్వాత ప్రెజెంటేషన్. 4 members ఉన్నాము, అందరం కలిపి 780 డాక్టర్స్ని కలిసాము. వీ హ్యావ్ టు మేక్ 11 presentations in 1 week. ఇంకొకటి ఫైనల్ ప్రెజెంటేషన్. అండ్ ప్రెజెంటేషన్ ఇవ్వడం కూడా CEO ముందు ఇవ్వడం. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద కంపెనీ, ఆల్మోస్ట్ సెకండ్ పొజిషన్. డైరెక్టర్ ఎలా ఉంటారో ఆయన నెక్స్ట్ అతను. ఇప్పుడు మేము ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళందరికీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మేము ఇచ్చేది ఏంటంటే వాళ్ళు కొత్తగా మేము తెలుసుకుని తీసుకుంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. మేము చాలా భయపడే వాళ్ళం, ఎందుకంటే ఇఫ్ ఇన్ కేసు ఏదైనా
రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే మా వర్క్ మీద క్వశ్చన్ వచ్చేది, మీరు నిజంగా చేశారా చేయలేదా అని. దట్ వాస్ వెరీ హ్యూజ్ టాస్క్ మాకు అట్లా ప్రెసెంటేషన్ ఇవ్వడం. వేరే వాళ్ళు నార్మల్ వాళ్ళు వస్తే మేమంతా అనుకునే వాళ్ళం కదా, బట్ హీస్ హెడ్ ఆఫ్ ద కంపెనీ. సో ప్రెసెంటేషన్ ఇచ్చిన తర్వాత అతను స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి మా అందరికి మేము 4 members టీంలో 760 డాక్టర్స్ని కలిసాం, నలుగురము 8 different లొకేషన్స్లో. సో ఆయన స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి ఆయనే క్లాప్స్ కొట్టి, అండ్ మా ఫ్రెండ్స్ అందరితో కంపేర్ చేస్తే ఓన్లీ మా గైడే బయటికి లంచ్ తీసుకొని వెళ్ళారు. హీ గేవ్ us so many gifts అండ్ అకామిడేషన్ కూడా నాకు అంత ప్రాబ్లం లేకుండే. ఇదంతా అయిన తర్వాత ఇంటికి వస్తున్న నెక్స్ట్ డే ఇంటికి వస్తున్న టైంలో నా 2 రిజల్ట్స్ వచ్చాయి నా అసెంబ్లీ. లాస్ట్ టైం నాకు 8.9 వచ్చింది. ఐ వాంటెడ్ టు గెట్ ఇట్ మోర్. సో ఈసారి ఐ గాట్ విత్ వెరీ గుడ్ మార్క్స్ విత్ టాప్ 4 ర్యాంక్ వచ్చింది క్లాస్ మొత్తంలో. ఇట్స్ 9.77 వచ్చింది. 9.77 వాజ్ లాస్ట్ ఇయర్స్ టాపర్స్ మార్క్స్. అంటే మా ఫస్ట్ టాపర్కి 9.89 వచ్చింది. ఐ ఫెల్ట్ ఐ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. అంటే నాకంటే కన్నా చదువు చాలా మంది ఉన్నారు. నేనేమనుకున్నా అట్లీస్ట్ టాప్ 10లో ఉంటే చాలే. నా ఫస్ట్ సెమ్లో ఐ వాజ్ టాప్ 9లో ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఐ వెంట్ టు టాప్ 4, టాప్ 30, టాప్ 4కి ఒక 1-2 మార్క్స్ డిఫరెన్స్తో. అండ్ ఐ ఫీల్ దిస్ ఆల్ ఇస్ బికాస్ ఆఫ్ ద బిలీవ్ ఐ హ్యాడ్. అంటే వాట్ ఎవర్ ఐ డూ ఐ ఫీల్ దట్ సమ్వన్ ఇస్ బిసైడ్ మీ. ఫస్ట్ టైం నేను ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఆయన క్యాబ్ అతనిలో కానీ హూ క్యారీడ్ మై లగేజ్. అండ్ ఇక్కడ ఐ మెట్ మై సీనియర్. తనతో ఇట్స్ నాట్ ఎప్పుడు దేవుడు వచ్చి డైరెక్ట్గా మీకు హెల్ప్ చేస్తున్నా అని చెప్పరు, సమ్ ఆఫ్ ది అదర్ పర్సన్తో పంపిస్తారు. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ టు మై ఫెలో యూత్ పీపుల్ ఆల్సో, దట్ ఎప్పుడు ఒక పర్సన్ వచ్చి దేవుడు ఇలా ప్రత్యక్షమై చెప్పాడు, అందరిలో డిఫరెంట్ వేస్లో హెల్ప్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఐ రియలైజ్ ఇన్ మై లైఫ్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ హావ్ ఫేస్డ్ ఇన్ అన్ని మిరాకిల్స్ వచ్చాయి నా లైఫ్లో. అండ్ నేను చేసిన వర్క్ అంతటికీ ఐఎమ్ పెయిడ్ ఆల్సో. అది మొన్ననే వచ్చింది. మేబీ పే అయిన తర్వాతే సాక్ష్యం చెప్పాలని లాస్ట్ వీక్ చెప్దాం అనుకున్నా, కానీ అన్నది టెస్ట్ మనీ యూత్ సండే రోజు ఇవ్వు అని. సో నేను చేసిన వర్క్కి అయిన దానికి అందరికీ పే అయిన తర్వాత స్టాండింగ్ హియర్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ టెస్టిమనీ. అండ్ దిస్ చర్చ్ హెల్ప్ మీ గ్రోయింగ్ ఎ లాట్ ఇన్ Christianity or in my belief. Thank you so much. Thank you so much, Rebecca. తన జీవితంలో చేసిన మేలు మరి యూత్ సండే వచ్చి మాతో పంచుకోవడం మరి ఎంతో దీవెనకరం. మరి ఇప్పుడు అలాగే మనం అందరం కలిసి మరి మెసేజ్ గా వెళ్తుండగా అత్యున్నత సింహాసనంపై ఆయన జీవితాన్ని ఆవరించుకోవాలి. తీసుకోవాలి. మనకు చిన్న మనకి ఈ పాట పాడడం దగ్గర దయచేసి అందరూ కూర్చొని ఆరాధనలోకి వెళ్ళాలని ఆశిస్తున్నాను. అందరూ కలిసి మాతో ఏకీభవించి పాడి ఈ పాట అందరికీ వచ్చింది. అందరూ కూడా స్పిరిచువల్ గా వెళ్ళాలని ఆశిస్తున్నాను. I'll see you.
మరి వారి మధ్యలో వాక్య సందేశం అందించడానికి మరి రాకేష్ గారు రెడీగా ఉన్నారు. మరి సమయాన్ని ఆయన గమనిస్తాం.
మరియు కృపా సమాధానం మీకెల్లరికూ కలుగును గాక. ఆమేన్. Praise the Lord. God is good. All the time. All the time. God is good. Check, check. God is good. All the time. Sangam మీరందరూ కూడా God is good. All the time. All the time. God is good. కదా? అయితే మీ అందరికి తెలిసి ఇవాళ స్పెషాలిటీ యూత్స్ అంటే మాకు ఇయర్కి ఒకసారి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది మిమ్మల్ని అందరినీ అడ్రస్ చేయడానికి, లేకపోతే షేర్ సర్వీసెస్లో మేము కూడా పాల్పంచుకోవడానికి. అందరు కూడా నిజంగా ఐ షుడ్ అప్రిషియేట్ ఎంటైర్ యూ. వాళ్ళ షెడ్యూల్ మొత్తాన్ని పక్కన పెట్టి మరి వచ్చారు. ముందుగా మరి వాక్యాన్ని చూసుకున్నట్లయితే మనం ఇందాక చదువుకున్నాం ప్రావెర్బ్స్ సామెతలు 4:27. ఏమిటి సామెతలు? అసలు ఏంటి? ఎందుకు సామెతకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? మీరు సండే స్కూల్ స్టూడెంట్స్ అయ్యుంటే చిన్నప్పుడు ఫస్ట్ మనకి చెప్పేది ఒకటి, ముందుగా బైబిల్ చదవడం మొదలుపెట్టి అయితే కీర్తనలు లేదా సామెతలు. నాకైతే సామెతలు చెప్పారు. నేనైతే సామెతలు చదువు ఎదిగాను. సామెతలు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే అది జస్ట్ స్పిరిచువల్ ఇన్ఫర్మేషనే కాకుండా వరల్డ్లీ ఇన్ఫర్మేషన్ కూడా. అంటే మన డైనింగ్ టేబుల్ సెన్స్ తో సహా ప్రతి ఒక్కటి ఉంటుంది. ఒక రాజు ముందు కూర్చున్నప్పుడు, అఫీషియల్స్ ని మీరు మాట్లాడేటప్పుడు, వాళ్ళతో ఉండేటప్పుడు మీరు ఎలా ఉండాలి, ఏంటి, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈ బుక్ అంటే వర్డ్ ఆఫ్ విజ్డమ్ అని కూడా అంటారు చాలా చోట్ల. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం చదువుకున్నటువంటి ఈ స్క్రిప్చర్ పోర్షన్ లో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏంటి? విజ్డమ్, జ్ఞానం ఎంత ఇంపార్టెంట్, దాన్ని అస్సలు వదలదు అని చెప్పి రాజైన సొలొమన్ చెప్తున్నాడు. నా కుమారుడా దయచేసి వదలకు, ఎంబ్రేస్ చేయి, అది నీకు ఆనర్ చేస్తుంది. విజ్డమ్ అనేది ఒక క్రౌన్ లాంటిది అని దాని ఒక ఇంపార్టెన్స్ చెప్తూనే ఆ స్క్రిప్చర్ మొత్తం ఉంటుంది. లాస్ట్ లో చూసుకున్నట్లయితే 14th verse నుంచి 17th verse వరకు ఒకసారి అందరూ ఓపెన్ చేస్తారు. నాకేమన్నా తెలుగులో చదివి హెల్ప్ చేయగలరా? సృష్టి మార్గంలో నడవకు, దాని ఎందుకు ప్రవేశంగా తప్పించుకొని తిరుగును, దాని నుండి తొలగి సాగిపోకు. అట్టి వారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడదలేని వారికి ఎదురాదు. కీడు చేత దొరికిన దాన్ని వారు భుజింతులు, బలత్కారం చేత దొరికిన ద్రాక్షారసం కాదు. ఇక్కడ మనం చూస్తున్నాం భక్తిహీనులు ఎలాంటి వారు, ఈవిల్ డూవర్స్ అని ఇంగ్లీష్ వర్షన్ లో ఉంటుంది. వాళ్ళంట తప్పు చేయండి పడుకోరండి, నిద్ర రాదు. ఇలాంటి వాళ్ళు మనం చూస్తూనే ఉంటాం. నేనే పేరు చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రెసెంట్ డేస్ లో ఎంతో మంది ఇలాంటి ఈవిల్ డూవర్స్, సో కాల్డ్ వైట్ కాలర్ బిజినెస్ మ్యాన్స్ లాగా ఉన్నారు, సో కాల్డ్ పొలిటీషియన్స్ లాగా ఉండొచ్చు, సో కాల్డ్ మెనీ సెలబ్రిటీ నేమ్స్ ఉండొచ్చు. బట్ స్టిల్ ఇక్కడ ఏం చెప్తుందంటే మనల్ని అలాంటి వేస్ లో వెళ్ళకండి, అలాంటి వేస్ కి అట్రాక్ట్ అవ్వకండి. ఎందుకంటే చూడడానికి చాలా హైఫైగా కనిపిస్తారు లైఫ్. ఇప్పుడు మీకు ఒక కార్ గిఫ్ట్ ఇస్తారంటే ఎవరైనా వద్దంటారండి? ఇక్కడ నేను ఒక మంచి హై క్లాస్ హై ఎండ్ కార్ మీకు గిఫ్ట్ ఇస్తానంటే ఎంతమంది వద్దు అంటారు చెప్తారు? ఓకే, వెరీ గుడ్, ఒకలే ఉన్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈవిల్ డూయింగ్ వర్క్స్ చాలా వర్క్ ఎట్లంటే ఎస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, రైట్, మనకు ఒక సెలబ్రిటీ అపియరెన్స్ ఫిగర్ వస్తుంది, సొసైటీలో మనకంటూ ఒక బెస్ట్ నేమ్ వస్తుంది. బట్ వర్డ్ ఆఫ్ గాడ్ చెప్తుంది అంటే అలాంటి వేస్ నుంచి దూరంగా ఉండండి. ఈవిల్ డూయింగ్ సెలబ్రిటీ వేస్ నుంచి, మంచి పనులు చేస్తూ వచ్చే సెలబ్రిటీ అది వేరు, నేను దాని గురించి మాట్లాడలేదు. ఈవిల్ డూయింగ్ ఎందుకు వద్దు అంటే దానికి చాలా